పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హ్యూమన్ మెటానిమో వైరస్ ఇదే ఇప్పుడు అందరూ భయపడుతున్న హెచ్ఎంపివి వైరస్. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి మెల్లమెల్లగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే చైనాలో అనేక కేసులు నమోదైనట్లుగా వార్తలు వస్తుండడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఫ్లూ లక్షణాలు ఉన్నవారు తప్పకుండా మాస్కులు ధరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ క్రమంలోనే ఇండియాలో ఇప్పటికే 3 కేసులు నమోదవ్వడంతో ప్రజలంతా అయోమయానికి గురవుతున్నారు. అబ్బే, ఈ వైరస్ అంత ప్రమాదమేం కాదని కొందరు అంటుంటే ఇది కరోనా మాదిరే ఉండొచ్చని మరికొందరు చెప్తున్నారు. ఇలా ఎవరికి తోచింది వారు చెప్తుండడంతో ప్రజలకు ఏది నమ్మాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. హెచ్ఎంపివి వైరస్ వ్యాప్తి నేపథ్యంలోనే తాజాగా WHO మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ స్పందించి కీలక సూచనలు చేశారు. బెంగళూరులో 2 హెచ్ఎంపివి వైరస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ వైరస్ బారిన పడిన చిన్నారులు ప్రస్తుతం వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయింది. వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించింది. అయితే ఈ క్రమంలోనే WHO మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ స్పందించి మాట్లాడిన తీరు చూస్తే కొంత ఉపశమనం కలిగి ధైర్యం కలుగుతుందని ప్రజలు చెప్తున్నారు. ఇంతకు ఆమె ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం. ఈ వైరస్ ఇప్పుడు భారతదేశంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ఇది కొత్తగా వచ్చిందేమీ కాదని గతంలో కూడా ఉందన్నారు. అయితే ఈ హెచ్ఎంపివి వైరస్ వల్ల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని ఆమె తెలిపారు. కాకపోతే జలుబు వేసినప్పుడు నార్మల్ గా తీసుకునే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి బయటపడొచ్చని ఆమె తెలిపారు. ఇదే సమయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని ఆమె అన్నారు. ఇదిలా ఉంటే డాక్టర్ సౌమ్య స్వామినాథన్ 2019 కరోనా సమయంలో WHOలో చీఫ్ సైంటిస్ట్ గా పనిచేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.